మిత్రులారా, జగద్గురు శంకరాచార్యుల పాదపద్మములకు మరియు పరమశివుని పాదపద్మములకు నమస్కరిస్తూ ఇప్పుడు 78వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఆ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఏం లేదు, తన బుద్ధికి చాలా శ్రేష్టమైన బెస్ట్ గుణాలన్నీ ఉన్నాయి. ఆ బుద్ధి, అంత మంచి గుణాలు ఉన్న బుద్ధి నా దగ్గర ఉంది కాబట్టి నా తాలూకు విచారాన్ని తొలగించి నన్ను స్వీకరించు తండ్రి అని పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నారు. శ్లోకాన్ని చదువుకుందాం. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. విడదీసుకుందాం అండి. ఇక్కడ సంబోధన ఎక్కడుందండి? 3వ లైన్లో ఉంది, చూడండి. ఓ ప్రభో, ప్రభో అంటే ప్రభు, ఓ శంకర. సదుపచార విధిషు అంటే సజ్జనులకు ఉపచారం చేసే విధానములందు అనుబోధితాం అంటే బాగా శిక్షణ పొంది ఉన్నది అని. సవినయాం వినయంతో కూడినదయు, సుహృదం అంటే మంచి హృదయం కలదియు, సముపాశ్రితాం దృఢముగా ఆశ్రయించినదియు అయిన ఏంటి? మమ నా యొక్క ఇమాం ఈ బుద్ధిని వరగుణేన వరుని యొక్క సద్గుణముచే అంటే వరధర్మముచే నవోఢవధూం ప్లస్ ఇవ అంటే కొత్తగా పెండ్లి చేసుకున్న వధువు నవవధువు వలె సముద్ధర ఉద్ధరింపుము అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, బుద్ధిని కొత్త పెండ్లి కూతురుతో పోల్చారండి. ఏమంటున్నారు? ఓ ఈశ్వర, నా బుద్ధి ఉత్తమమైన వధువుకి ఉండవలసిన అన్ని లక్షణాలు కలిగి ఉంది. ఇప్పుడు సపోజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, మన కొడుక్కి పెళ్ళి చెయ్యాలి అనుకోండి. మన తల్లిదండ్రులకి ఆ చాయిస్ ఇస్తే ముందు మనం అన్ని ఫ్యామిలీని చూస్తాం, పిల్లకి అన్నీ మంచి గుణాలు ఉన్నాయా లేదా ఎంక్వైరీలు చేస్తాం, అన్నీ బాగున్నాయి లేదా అన్నది పూర్వంతా చూసేవారండి. నా యొక్క బుద్ధి నవవధువులా ఉన్నది, దీన్ని నువ్వు స్వీకరించడానికి వరుడికి ఉండవలసిన లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయి, శుభ లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయి. సో నా బుద్ధి సరిగ్గా నవవధువులాగా మంచి తగినదా కాదా అనడానికి నేను నా బుద్ధి గురించి చెప్తున్నాను, విను. ఆమెకేంటి? పెద్దలకు ఉపచారాలు చేసే విధానాల్లో మంచి శిక్షణ పొందింది కాబట్టి నీకేమో చక్కగా ఉపచారాలు చేస్తుంది. సో నువ్వేం వరి అవ్వక్కర్లేదు. కనుక నీకు ఉపచారాలు చేసే విషయంలో అసలు సందేహమే అక్కర్లేదు. ఇంకా ఉపచారాలు చేసి నేర్పు ఉన్నది, కానీ వినయంగా అణుకుగా ఉంటుందో లేదో అని నీకు అనుమానం ఉందా? అది కూడా నీకు అక్కర్లేదు. ఎందుకంటే నా బుద్ధి అనే వధువు మంచి వినయ సంపన్నురాలు, చాలా నమ్రత ఉన్న పిల్ల. వినయం ఉన్నా మంచి హృదయం ఉందో లేదో అని నీకేమైనా డౌట్ ఉందా? ఆ డౌట్ కూడా అక్కర్లేదు. నా బుద్ధి అనే వధువు మంచి సహృదయత కలిగింది, మంచి హృదయం కలిగి ఉంది. మంచి హృదయం కలిగిందైనా దగ్గరికి రావడానికి సంకోచిస్తుందేమో అనే సంకోచం, అలాంటి డౌట్ ఏమైనా ఉంటే చెప్పు. అది కూడా నీకు అలాంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే నా బుద్ధి వధువుని చక్కని ఆశ్రయగుణం కలది. కాబట్టి నువ్వు నా బుద్ధిని వశం చేసుకుని నన్ను ధన్యుణ్ణి చెయ్యి ఓ ప్రభో అని కోరుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఉత్తమ వరునికి ఉండవలసిన కళ్యాణ గుణాలన్నీ ఈశ్వరులో ఉన్నాయండి. కానీ ఈ శంకర్లు తన బుద్ధి అనే కన్య వద్ద ఏమేం గుణాలు ఉన్నాయో చెప్తున్నారు. ఉపచార సేవా విధుల్లో శిక్షణ ఉంది, 2వది వినయం ఉంది, 3వది సహృదయత్వం ఉంది, 4వది సమాశ్రయణం ఉన్నది. ఇలాంటివంటి అన్ని సద్గుణాలు కలిగి ఉన్నది నా బుద్ధి. కాబట్టి నా బుద్ధిని అనే వధువును, నవవధువును ప్లీజ్ పెళ్ళి తీసుకో, భార్యకు వలె చక్కగా
తీసుకుని దాన్ని ఉద్ధరించు తండ్రి అని కోరుతున్నారండి. ఎంత మంచిగా, ఎంత రిక్వెస్టింగ్గా పరమశివుడి పాదాల దగ్గరికి వెళ్ళాలని శంకర్ల తాలూకు తహ చూడండి. అందుకు అతను శంకర్ని బతిమాలుతున్నారు కాబట్టి మనము అదే పని చేద్దాం. మనము పరమశివుడిని ఈ శ్లోకం చదివి, తండ్రి నా బుద్ధిని స్థిరంగా ఉంచి, దానికి ఉత్తమ గుణాలన్నీ ఉన్నాయి నా బుద్ధికి కూడా, ఒకవేళ లేకపోయినా దాన్ని నువ్వు సరిగ్గా శిక్షణ ఇచ్చి దాన్ని స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేయి అని ప్రార్థిద్దాం. ఓకే అండి.